డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. అమెరికా మొత్తం కూడా మంచు తుఫాన్ వణికిస్తుంది. అక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వ అధికారులు కూడా అన్ని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా మంచు తుఫాన్తో పాటు ఈదురు గాలుల బీభత్సం కారణంగా అతలాకుతలం అవుతుంది అగ్రరాజ్యం అంతా అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే న్యూయార్క్ సహా ఈశాన్య అమెరికా రాష్ట్రంలో పరిస్థితి ప్రస్తుతం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అటు ప్రయాణాలపై నిషేధం, మంచు తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో లక్షలాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. మేరీల్యాండ్ మొదలు మైన్ వరకు మంచు తుఫాన్ హెచ్చరికలు జారీ అయ్యాయి. 5,000కు పైగా విమానాలను కూడా ఇప్పటి వరకు రద్దు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. వీటిలో చాలా వరకు న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్ల నుంచి రాకపోకలు కొనసాగించాల్సి అధికంగా ఉండటం మనం చూస్తున్నాం. అయితే న్యూయార్క్లో తరచూ మంచు తుఫాన్ అనేది కొనసాగుతూనే ఉంటుంది. దీని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికాలో ఇటువంటి వాతావరణం అనేది చాలా సర్వసాధారణం. కానీ ఇప్పుడు నమోదవుతున్న తీవ్రత, ఇప్పుడు నమోదవుతున్న ఉష్ణోగ్రతలు అండ్ ఇప్పుడు నమోదవుతున్న ఆ గాలి సంద్రత చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. గంటకు 30 సెంటీమీటర్ల మందంతో కూడా ఈ విధంగా గాలులు వీస్తున్నట్లు, మంచు తుఫాన్ నమోదవుతున్నట్లుగా కూడా అధికారులు తెలియజేస్తున్నారు. న్యూయార్క్ నుంచి అటు మసాచ్యూసెట్స్ వరకు 2 నుంచి 3 అంగుళాల చొప్పున మంచు కురుస్తుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే 1 అడుగు మేర నమోదైంది. న్యూయార్క్లోని లాంగ్ ఐలాండ్ మాక్ ఆర్థర్ విమానాశ్రయంలో 22.5 అంగుళాల దట్టమైన మంచు కురిసినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించడం కూడా జరిగింది. సో దీని నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మీ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు, అత్యవసరం అయితే తప్ప అని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసింది అక్కడున్న ప్రభుత్వం అని చెప్పుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు కూడా చేయొద్దు, అవి అసాధ్యంగా ఉన్న కారణంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జాతీయ వాతావరణ సేవల విభాగం కూడా తెలిపింది. ప్రమాదకరమైన మంచు తుఫాను పరిస్థితుల కారణంగా సోమవారం మధ్యాహ్నం వరకు అత్యవసరం కాని ప్రయాణాలను నిషేధిస్తున్నట్లు కూడా న్యూయార్క్ సిటీ అధికారులు ప్రకటించారు. రోడ్ ఐలాండ్, న్యూ జెర్సీలు సైతం ఇలాంటి ఆంక్షలను అమలు చేశాయి. ఇక విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం ఏర్పడింది. దీంతో లక్షలాది మంది అంధకారంలో చిక్కుకుపోయారని చెప్పుకోవచ్చు. న్యూయార్క్ సిటీ, అలాగే ఫిలడెల్ఫియా తదితర నగరాల్లో, డెలావేర్ నుంచి అటు మసాచ్యూసెట్స్ వరకు పలు రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి ఉందంటూ కూడా ప్రకటనలు జారీ చేయడం కూడా జరుగుతుంది. అధికారులు అసలు ఏ విధంగా ఉంది పరిస్థితి, వాతావరణం ఏ విధంగా ఉంది, అనుకూలించే అవకాశం ఉందా లేదా, అమెరికాలో ఇంత భారీ ఎత్తున మంచు తుఫాన్ నమోదవడం ఇదే మొదటిసారా, గతంలో కూడా ఇటువంటి ఘటనలు జరిగినాయా? ఈ డీటెయిల్స్ అన్ని అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. శివ, మనం చూస్తున్నాం అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దు అని ప్రధానంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు అధికారులు. మరి ఈ క్రమంలో ప్రజలకి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయనుకోవచ్చు అక్కడ? అలాగే చాలా ప్లేసెస్ లో కరెంట్ కట్ కూడా కొనసాగుతున్నట్లు చూస్తున్నాం. రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. అసలు ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి, ప్రస్తుతం ఏ విధంగా ఉంది పరిస్థితి అక్కడ? అమెరికాలో మంచు తుఫాను బీభత్సం సృష్టిస్తుంది. న్యూయార్క్ తో పాటు ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో తీవ్ర హిమపాతం నమోదైంది. అయితే పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ కూడా ప్రకటించింది అమెరికా ప్రభుత్వం. ఈ మొత్తం ఈ లక్షలాది మంది ప్రజలు అంధకారంలో నివసిస్తూ ఉన్నారు. ప్రజెంట్ మంచు ధాటికి 5,000కు పైగా విమానాలు కూడా రద్దయ్యాయి. రాకపోకలపై ఎఫెక్ట్ కూడా పడింది. అయితే న్యూయార్క్, బోస్టన్ ఎయిర్పోర్ట్ లో రాకపోకలు కంప్లీట్ గా నిండిపోయాయి. గంటకు 48 కిలోమీటర్ల వేగంతో ఈ చలిగాలిని వీస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు హైలైట్ ప్రకటించింది ప్రభుత్వం. గంటకు 30 సెంటీమీటర్ల తీవ్రతతో ఈ మంచు తుఫాను కురుస్తోంది. ఇక న్యూయార్క్ మెక్ ఆర్డర్ లో ఎయిర్పోర్ట్ లో 57 సెంటీమీటర్ల ఎత్తున మంచు పెరిగిపోయింది. న్యూయార్క్ లోని కొన్ని చోట్ల స్కూళ్లకు సెలవు కూడా ప్రకటించారు. ఈ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ కూడా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆ మంచు వల్ల తీవ్రమైన చలిగాలు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఆ చలి తీవ్రత వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు, ప్రభుత్వం అలాగే స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించాలంటూ కూడా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అక్కడున్న స్థానిక ప్రజలకు సూచన చేస్తుంది. ఇక రాకపోకలపై కూడా తీవ్ర ఎఫెక్ట్ పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ట్రావెల్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. అంటే ఎవరు కూడా బయటికి రావద్దు, అత్యవసరమైన తప్ప బయటికి రావాలి. ఇక సుదూర ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు ముందుగా ఏదైతే ఫ్లైట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసుకోవాలి. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా వారి ప్రయాణాలన్నీ కూడా వాయిదా వేసుకోవాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చే నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఇళ్లలోనే ఉండాలని కూడా సూచనలు జారీ చేశారు. ప్రజలు చూసుకుంటే అక్కడ ఇక ఇళ్లలోనే ఉన్న వారికి కొన్ని సహాయక చర్యలు కూడా కొనసాగిస్తున్నారు. నిత్యావసర ధరలు కానీ ఇతర కొన్ని ఆహార పదార్థాలు కూడా సప్లై చేస్తున్నారు. ప్రజెంట్ అక్కడ చూసుకుంటే చలిగాలులు అనేది తీవ్రత వేగంగా ఉంది. గంటకు 48 కిలోమీటర్ల వేగంతో ఈ చలిగాలులు వీస్తున్న నేపథ్యంలో వృద్ధులను, చిన్నపిల్లలను అసలు ఎవరిని కూడా బయటకు తీసుకురావద్దంటూ కూడా అక్కడున్న ప్రభుత్వం, మరోవైపు స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కూడా సూచన చేస్తుంది. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం అక్కడ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతూ ఉంది. అటు విమానాల రాకపోకల్లో నిలిపివేయడంతో పాటు ఇటు వాహన
వాహనదారులు కూడా తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి. అటు రోడ్లపై వెళ్లే సందర్భంలో యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బ్రేక్స్ వేసినప్పటికీ కూడా ఈ జారే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా వాహనాలను బయటికి తీసుకురావద్దు, అత్యవసరం అయితేనే బయటికి రావాలి, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ బయటికి రావాలంటూ కూడా ప్రజలకు సూచనలు చేస్తోంది అమెరికా ప్రభుత్వం. శివ, ప్రధానంగా గంటకు 48 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు 30 సెంటీమీటర్లతో మంచు తుఫాన్ అనేది నమోదవుతుంది. ఇది చిన్న విషయం కాదు. ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? ఎన్ని రోజుల వరకు అధికారులు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు అనుకోవచ్చు? ఇంకొక 4-5 రోజుల పాటు ఈ తీవ్ర తుఫాను కురిసే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా బయటకు రావద్దు అనేది ప్రధానంగా ప్రజలకు ప్రభుత్వం అధికార యంత్రాంగం సూచనలు చేస్తుంది. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్లు కూడా, కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఏమైనా అత్యవసరం అయితే తప్ప ఎమర్జెన్సీ నంబర్లు కాల్ చేసేటట్టు కూడా ఈ అత్యవసర నంబర్లు కూడా ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు రావద్దు అనేది ప్రధానంగా ఇటు అధికార యంత్రాంగం, స్థానిక అధికార యంత్రాంగం చెప్తోంది. ఇటు ప్రభుత్వం కూడా స్థానిక అధికారులకు వాళ్ళు సూచనలు చేస్తున్నారు. ఎవరిని కూడా బయటకు రాకుండా చూడాలి, ప్రజలు మరోవైపు వారికి ఎటువంటి సహాయం కావాలన్నా అందించాలంటూ కూడా మరోవైపు హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు మరీ ఇబ్బంది ఎదుర్కొనే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ. మనం చూస్తున్నాం అగ్ర రాజ్యం మొత్తం కూడా ఈ మంచు తుఫానుతో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా న్యూయార్క్ సహా పలు ప్రధాన పట్టణాల్లో ఇటువంటి మంచు తుఫాను అనేది నమోదవుతుంది. 30 సెంటీమీటర్ల వరకు ఈ మంచు అనేది పేరుకుపోవడం కూడా మనం చూస్తున్నాం. సో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కూడా ఇబ్బంది పరిణామాలు ఏర్పడుతున్న నేపథ్యంలో ఎవరు కూడా బయటకు రావద్దని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పలు చోట్ల విమాన సర్వీసుల్ని కూడా రద్దు చేయడం జరిగింది. అధికారులు హెచ్చరికల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో చిన్నపిల్లల్ని, పెద్దవారిని ఎవరిని కూడా బయటకు రావద్దని ఇప్పటికే కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో పక్కన ఈ మంచు తుఫాన్ కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిందని చెప్పుకోవచ్చు. కరెంటు కోతలు కూడా ఏర్పడ్డాయి. దీంతో అనేక నగరాల్లోని ప్రజలు అంధకారంలోనే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు.